వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సన్నవడ్లు పండించే రైతుల డేటా సేకరించాలని అన్నారు. బోనస్ ఇచ్చే 7 రకాల సన్నవడ్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ ఎంసీఆర్హెచ్టీ బోధి పెవిలియన్లో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. బోనస్ ఇచ్చే 7 రకాల సన్నవడ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. బోనస్ ఇచ్చే 7 రకాల సన్నవడ్లు అందుబాటులో ఉంచాలన్న సీఎం రేవంత్ వాటిని సబ్సిడీపైన ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖలో సాంకేతికతను మరింతగా పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏఐని విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సాంకేతికతను పెంచుకోవాలని సూచించారు. సీడ్స్ నుంచి కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్క్ ఫెడ్ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలన్నారు. ఆయిల్ ఫెడ్ ను బలోపేతం చేసుకోవాలన్నారు. అన్ని వ్యవసాయ మందులకు సంబంధించి ఓ యాప్ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. యాప్ ద్వారా బుక్ చేసుకునే యూరియాను రైతు వేదిక ద్వారా పంపిణీ చేయాలని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్కు యూరియా పంపిణీ బాధ్యతను అప్పగించాలని ఆదేశించారు. యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయిన ఎరువులు మొత్తం తెలంగాణకే ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎరువుల పరిస్థితిపైన అన్ని పార్టీల ఎంపీలతో ఓ సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించాలన్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.